ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ప్రపంచాన్ని భస్మం చేస్తా, నాశనం చేస్తా అంటూ శపథాలు చేసే రాక్షసులను పురాణాల్లో చూసాం. కానీ ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఒక మోడర్న్ టైం భస్మాసురుడు. అణ్వాయుధాలతో శత్రు దేశాలను లేపేస్తామంటూ ఇతర దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతాడు కిమ్. ప్రజలకు ఎలాంటి హక్కులు లేకుండా నోరెత్తితే కఠిన శిక్షలు విధించేలా కిమ్ ఉత్తర కొరియాను తన గుప్పెట్లో ఉంచుకున్నాడు. తాజాగా పొరుగు దేశం దక్షిణ కొరియాకు తన నియంత పోకడలతో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కిమ్ ఇంకో విధంగాను ఆ దేశాన్ని ఇక్కట్ల పాలు చేస్తూ మరోసారి నియంత వార్తల్లో నిలిచాడు. ఈ ఏడాది మే నెల నుంచి ఉత్తర కొరియా వేల సంఖ్యలో చెత్తతో నిండిన బ్యాగులను, కట్టిన బెలూన్లను దక్షిణ కొరియా గగనతలంలో విడిచిపెడుతోంది. ఈ చెత్త బెలూన్లు ఆ దేశంలో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. ఏకంగా దక్షిణ కొరియాలో ప్రముఖ నగరమైన ఇచియాన్ లో విమానాశ్రయం రన్వేను కూడా మూసివేయాల్సి వచ్చింది. ఈ ఎయిర్పోర్టు ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే 5వ విమానాశ్రయం కావటం గమనార్హం.